భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా విజయం దిశగా దూసుకు వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికే ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి విజయం దిశగా అడుగులు వేసింది. ఇక మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా గెలుపు లాంఛనమే అని అనిపించింది. మూడవ రోజు ఆటలో హైలైట్స్ ఏంటంటే యశస్వి జైస్వాల్ భారీ సెంచరీ సాధించి 150+ స్కోర్ సాధించడం, ఏడాది కాలంగా టెస్టులలో సెంచరీ లేక విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ సాధించడం, కేఎల్ రాహుల్ సైతం 77 పరుగులు చేసి ఇండియా ఇన్నింగ్స్కు బలమైన పునాది వేయడం, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చివర్లో బౌండరీలతోటి చెలరేగి 38 పరుగులతో నాటౌట్గా నిలవడం, అంతేకాదు యశస్వి జైస్వాల్, రాహుల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు రికార్డు స్థాయిలో డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ అందించడం. దీంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం 534 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనిస్తుంది. ఇవి మూడవ రోజు ఆటలోని విశేషాలు. ఇక ఈ మ్యాచ్ రేపు అంటే 4వ రోజే ముగియటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వికెట్ నష్టపోకుండా 172 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తోటి మూడవ రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 29 పరుగులు జోడించి మొదటి వికెట్ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ను స్టార్క్ అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 201 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ పెవిలియన్కు చేరిన తర్వాత బ్యాట్కు వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మూడవ రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 275 పరుగులు చేసింది. మూడవ రోజు తొలి సెషన్లో ఇండియా 103 పరుగులు చేసింది, 1 వికెట్ను కోల్పోయింది. అది కేఎల్ రాహుల్ వికెట్. లంచ్ తర్వాత రెండవ సెషన్ తొలి బంతికే ఇండియాకు షాక్ తగిలింది. హ్యాజిల్వుడ్ వేసినటువంటి బంతిని అంచనా వేయడంలో విఫలమైనటువంటి దేవదత్త పడిక్కల్ స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దేవదత్త పడిక్కల్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చినటువంటి విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 150 పరుగుల మార్కును దాటేశాడు యశస్వి జైస్వాల్. మూడో వికెట్కు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి 38 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో బంతిని ఆఫ్ సైడ్ షాట్ కొట్టినటువంటి యశస్వి బ్యాక్వర్డ్ పాయింట్లో స్మిత్ అద్భుతంగా క్యాచ్ను అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై ఆడినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది. సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియాపై తను ఆడినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లోనే 113 పరుగులు చేయగా, ఇప్పుడు యశస్వి జైస్వాల్ 150 పరుగులు పైగా చేసి ఆ రికార్డును అధిగమించాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వీళ్ళు ఎక్కువసేపు నిలవలేదు. తొలుత లైన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి రిషబ్ పంత్ బంతి మిస్ కావడంతో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక ధ్రువ్ జురెల్ దురదృష్టం కొద్దీ పెవిలియన్కు చేరాడు. కమిన్స్ వేసినటువంటి బంతిని ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరాడు. ధ్రువ్ జురెల్ డిఆర్ఎస్కు వెళ్ళినప్పటికీ సమీక్షలో ఎంపైర్ కాల్ నిర్ణయమే వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి 6వ వికెట్కు 176 బంతుల్లో 89 పరుగులు జోడించారు. వాషింగ్టన్ సుందర్ చాలా ఓపికగా చాలాసేపు బ్యాటింగ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ దాదాపు 94 బంతులు ఎదుర్కొని ఒకే ఒక సిక్సర్ తోటి 29 పరుగులు చేసి చివరికి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 27 బంతుల్లోనే 3 4లు 2 సిక్సర్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి 7వ వికెట్కు అజేయంగా 54 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. ఆ విధంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఇండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 40 పరుగులు పైగా చేసి మరి ఆ ఇన్నింగ్స్లో ఇండియాను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో కూడా ఇండియాకు వేగంగా పరుగులు అవసరమైనటువంటి దశలో చాలా ఫాస్ట్గా, అంటే ఒక రకంగా చెప్పంటే వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి మరి ఇండియాకు భారీ స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మూడవ రోజు ఆటలో విశేషం ఏంటంటే యశస్వి జైస్వాల్ యొక్క 150కు పైగా పరుగులతో పాటుగా విరాట్ కోహ్లీ యొక్క అద్భుతమైనటువంటి సెంచరీ. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించాడు. తనకు అచ్చొచ్చినటువంటి ఆస్ట్రేలియాలో 30వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 143 బంతుల్లో కోహ్లీ 3 అంకెల మార్కును అందుకున్నాడు. తన కెరియర్లో 81వ అంతర్జాతీయ సెంచరీని బాదాడు. ఇదే మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే రెండవ ఇన్నింగ్స్లో మాత్రము రెచ్చిపోయి ఆడాడు. మూడవ రోజు ఆటలో రెండవ సెషన్లో బ్యాటింగ్ దిగినటువంటి విరాట్ కోహ్లీ మూడవ సెషన్లో సెంచరీ కొట్టేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి ఆసియా ప్లేయర్గా
విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ 7 సెంచరీలు చేయగా సచిన్ 6 శతకాలతోటి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆస్ట్రేలియా గడ్డపైన కోహ్లీ 7వ సెంచరీ చేస్తే అంతకుముందు సచిన్ 6 సెంచరీలు చేసి మరి తొలి స్థానంలో ఉంటే ఇప్పుడు కోహ్లీ సచిన్ను అధిగమించి ఆస్ట్రేలియా గడ్డపై 7 సెంచరీలతోటి రికార్డు నమోదు చేశాడు. అన్ని ఫార్మేట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై మొత్తంగా 10 సెంచరీలు నమోదు చేశాడు. పెర్త్ టెస్టులో చేసినటువంటి సెంచరీతో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సాధించినటువంటి సెంచరీల సంఖ్య 81కి పెరిగింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితోటి సతమతమవుతున్నటువంటి కోహ్లీకి గత 16 ఇన్నింగ్స్ల్లో ఇదే తొలి శతకం కావటం గమనార్హం. కోహ్లీ సెంచరీతోటి పెర్త్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరును సాధించింది. ఈ ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా మరి 161 పరుగులు చేసి ఇండియా భారీ స్కోర్లో తరువాత పాత్ర పోషించాడు. కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. దీంతో ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో మొత్తంగా 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇండియా. 143 బంతులు ఆడినటువంటి విరాట్ కోహ్లీ 8 4లు 2 సిక్సర్లతోటి 100 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంటే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 27 బంతులు ఆడి 3 4లు 2 సిక్సర్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అనంతరం 534 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా వేసినటువంటి అద్భుతమైనటువంటి బంతులకి ఆస్ట్రేలియా ఓపెనర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బుమ్రా వేసినటువంటి ఫస్ట్ ఓవర్లో 4వ బంతికే ఓపెనర్ మెక్స్విని ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బుమ్రా వేసినటువంటి బాలు ఇస్రో విదిలినటువంటి రాకెట్ లాగా దూసుకువచ్చి మెక్స్విని కాళ్లకు తగిలింది. దాంతో ఎంపైర్ వెంటనే వేలు పైకెత్తి అవుట్గా ప్రకటించాడు. మెక్స్విని అయితే కనీసం డిఆర్ఎస్ కూడా కోరుకోకుండా పెవిలియన్కు చేరాడు. ఆ విధంగా ఫస్ట్ ఓవర్లోనే పరుగుల ఖాతా తెరవకుండానే ఆస్ట్రేలియా తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నైట్ వాచ్మెన్ బ్యాటర్గా క్రీజులోకి రావడం జరిగింది. అయితే కమిన్స్ సిరాజ్ వేసినటువంటి 4వ ఓవర్లో తొలి బంతికే అవుట్ కావడం జరిగింది. ప్యాట్ కమిన్స్ ఆడినటువంటి బాలు విరాట్ కోహ్లీ చేతిలో సేఫ్గా ల్యాండ్ అయింది. దాంతో కమిన్స్ 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సిరాజు ఇటు బుమ్రా ఇద్దరు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్ల పైన ఒత్తిడి పెంచడంతో వాళ్ళు ఆడటం చాలా గగనమైపోయింది, వాళ్ళ బంతులను ఎదుర్కోవటము. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి లబుషేన్ కూడా ఇటు బుమ్రా అటు సిరాజ్ను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడ్డాడు. చివరికి లబుషేను 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. దీంతో 4.2 ఓవర్ వద్ద ఆస్ట్రేలియా తన 3వ వికెట్ను కోల్పోయింది. కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలతో కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. దీంతో 3వ రోజు ఆట ముగిసింది. అంటే లబుషేన్ అవుట్ కావడంతో ఎంపైర్లు 3వ రోజు ఆటను నిలిపేశాడు. 3వ రోజు ఆట ముగిసేసరికల్లా ఆస్ట్రేలియా 4.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 522 పరుగులు చేయాలి. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో 522 పరుగులు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సమయం ఉంది, ఓవర్లు కూడా ఉన్నాయి. 2 రోజులు అంటే రోజుకు 90 ఓవర్లు చొప్పున 180 ఓవర్లు ఉన్నాయి. కానీ 522 పరుగులు చేయడం అంటే అది 4th ఇన్నింగ్స్లో చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా 3 వికెట్లు కోల్పోయినటువంటి ఆస్ట్రేలియా చేతిలో ఇంకా కేవలం 7 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదేమైనా కూడా 90% రేపు అంటే 4వ రోజే ఆట ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఆస్ట్రేలియా ఎందాక పోరాడుతుంది అనేదే తెలియాల్సింది. రేపు వెంటనే చేతులెత్తేసి మరి ఘోరంగా ఓడిపోతారా, లేదా కాస్త ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు కాస్త పోరాడి గౌరవప్రదమైనటువంటి ఓటమిని పొందుతారా అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది. సో మొత్తానికి రేపే ఆట ముగిసేటటువంటి అవకాశాలు 90% ఉన్నాయి. మరి 3వ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులు ఆల్అవుట్ కాగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక 2వ ఇన్నింగ్స్ను బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 297 బంతులు ఆడి 15 4లు 3 సిక్సర్లతోటి 161 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాలే టాప్ స్కోరర్. ఇక ఆ తర్వాత మరొక ఓపెనర్ కేఎల్ రాహుల్ 176 బంతులు ఎదుర్కొని 5 4లతోటి 77 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి అంటే యశస్వి జైస్వాల్ తర్వాత కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేశారు.
మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్ 71 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 25 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 143 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే సెంచరీ కాగానే జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా పరుగులు సాధించేటువంటి క్రమంలో అవుట్ కావడం జరిగింది. 4 బంతులు ఎదుర్కొన్నటువంటి పంత్ కేవలం ఒకే ఒక పరుగు చేసి లయన్ బౌలింగ్లో స్టంప్అవుట్ కావడం జరిగింది. అలెక్స్ క్యారీ స్టంప్అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత ధ్రువ్ జురెల్ 6 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ 94 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లయన్ 2 వికెట్లు తీయగా స్టార్కు, హ్యాజిల్వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయటం అనేది జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆస్ట్రేలియా బౌలర్లు విఫలమయ్యారని చెప్పాలి. టీమిండియాని తక్కువ స్కోర్కు ఆల్అవుట్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. టీమిండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిందంటేనే వాళ్ళ బౌలర్ల వైఫల్యం కనిపిస్తుంది. మిచెల్ మార్ష్ ఓవర్కి 5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మిచెల్ స్టార్క్ కూడా ఓవర్కి 4.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. లబుషేన్ అంటే పార్ట్ టైం స్పిన్నర్ అంటే లబుషేన్ కూడా భారీగానే అంటే 5.8 చొప్పున ఓవర్కి పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల యొక్క వైఫల్యము ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత 534 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా తన 2వ ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ ఈ మ్యాచ్ ద్వారానే తన డెబ్యూటెంట్ అంటే తన అరంగేట్రం చేసినటువంటి మెక్స్విని 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 9 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక కమిన్స్ నైట్ వాచ్ బ్యాటర్గా వచ్చినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో స్లిప్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లబుషేన్ 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన 2వ ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా, సిరాజ్ ఇద్దరు మాత్రమే బౌలింగ్ వేయడం జరిగింది. బుమ్రా 2.2 ఓవర్లు వేస్తే సిరాజ్ 2 ఓవర్లు వేయడం జరిగింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2.2 ఓవర్లలో కేవలం ఒకే ఒక పరుగు ఇచ్చి 2 వికెట్లు తీస్తే సిరాజ్ 2 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం అనేది జరిగింది. ఇక రేపు 4వ రోజు ఆట ముగియటం దాదాపు ఖాయము. ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 522 పరుగులు చేయాలి. 2 రోజుల సమయం ఉంది. ఇక ఇండియా గెలవాలంటే కేవలం 7 వికెట్లు తీస్తే సరిపోతుంది. మరి ఈ మ్యాచ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.